ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ప్రభువునందు సంతోషంగా ఉన్నారా? ఈ ఉదయకాలము ఎలా ఉన్నది? దేవునితో మీరు మాట్లాడినారా? దేవుడు మీతో మాట్లాడినారా? ఈ దినమున దేవుడు మీతో మాట్లాడిన అనుభవము పొందుకొని ఉన్నారా? అవును, దేవుడు పరిశుద్ధమైన ఒక శక్తివంతమైన దేవుడు. ఆయన నాతో మాట్లాడదరా అని అనుకోకండి. ఆయన మన తండ్రి. ఒక తండ్రి బిడ్డతో మాట్లాడుటకు ఇష్టపడును కదా, అదే విధముగానే మీరు అలవాటు పడితే మన హృదయములో ప్రభువు మాట్లాడే స్వరమును వినగలరు. కనుక ఆ అనుభవంలోనికి మీరు రావాలి. వేదమును ధ్యానించి ప్రార్థించి దేవుని సమీపించారంటే ఆ అనుభవంలోనికి రావచ్చు. సరే, ఈ స్థలం చాలా అందంగా ఉన్నది. ఎక్కడని చూస్తున్నారు కదా, యాప్స్ కొండ, అన్ని ప్రక్కల కొండలు, మధ్యలో ఒక సమభూమి. అందులో నిలబడి మీతో మాట్లాడుచున్నాను. ఇది ఐరోపాలో ఉన్న ఆస్ట్రియా అన్న దేశములో ఉన్న యాప్స్ కొండల ప్రదేశము. వెనక చూస్తున్నారు కదా ఆ మంచు కొండ, అదేమనగా స్నో ఉన్న ఒక కొండల ప్రదేశము. అందువల్ల ఎప్పుడూ ఒక జల్లు వెదర్ ఉన్నది. అదేమంటే మనం రూముకి ఏసీ బిగిస్తాము, హాలుకి ఏసీ పెడతాము. ఇక్కడి దేశములో దేవుడు ఏసీ వేసి ఉంచారు. ఎక్కడికి వెళ్ళినా క్లైమేట్ చాలా అందంగా ఉన్నది. సరే, ఈ దినము దేవుడు నాకు ఏ వాక్యమును ఉంచినారు అని అనుకుంటున్నారా? 1 కొరింథీయులకు 14వ అధ్యాయము 20వ వచనము. సహోదరులారా, మీరు దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారై యుండుడి. 2 కార్యములను దేవుడు ఒక సేవకుని ద్వారా చెబుతున్నారు. సహోదరులారా, మీరు దుర్గుణములో పిల్లల వలె ఉండుడి. తర్వాత మీరు బుద్ధి విషయమై పెద్దవారై యుండుడి. కొందరు చూడండి, ఏంటయ్యా బుద్ధి ఉన్నదా నీకు అని అడుగుతారు కదా. అలా నడుచుకొనకూడదు. దేన్నైనా బాగా యోచించి నిదానించి చేయవలసిన జ్ఞానము, ఆ బుద్ధి మనకు అవసరము. అయితే పిల్లల వలె ఎలా ఉండాలట? దుర్గుణములో. పిల్లల్ని చూడండి, చిన్నపిల్లలు, ఒక 2 వయసు 3 వయసు ఉన్నవారిని చూడండి. వారు కోప్పడతారు, మూర్ఖపు పట్టు పడతారు. అయితే ఈర్ష్య ఉండదు, గొప్పతనము ఉండదు, కోపంతో రగిలిపోరు, పగ ఉండదు. అదే పిల్లల స్వభావము. కొందరు ఒక కార్యమును పొందుకోవడానికి మూర్ఖపు పట్టు పడతారు, అంతే, తర్వాత అది సరియగును. ఆ విధముగా అవుతుందే తప్ప ఎవరి మీద ఈర్ష్య కలిగి ఉండుట, రగిలిపోవుట, కోప్పడుట, ఈ విధమైన స్వభావములు పిల్లలలో ఉండవు. కనుక దుర్గుణములో మీరు పిల్లల వలె ఉండుడి. చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, అలాగే ఉండాలి. అవి వదిలిపెట్టి వైరాగ్యము, పగ, తగువులు, ఇతరులను గురించి మాట్లాడుట, ఈ విధమైన కార్యములు ఉండకూడదు. పిల్లల వలె మీరు మారండి అని దేవుడు చెబుతున్నారు. అలాంటి హృదయమును నాకివ్వండి అని చెప్పండి. యేసుక్రీస్తు ఒకసారి చెబుతున్నారు, మీరు మారు మనసు పొంది చిన్నపిల్లల వలె మారకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని చెబుతున్నారు. కనుక మనం మారు మనసు పొంది పాపమును విడిచి చిన్నపిల్లల స్వభావము నాకు కావాలి దేవా అని అడగాలి. పిల్లల వలె ఒక తగ్గింపు, ప్రేమ, క్షమించే స్వభావము, ఏదైనా వైరాగ్యంతో ఉంచుకొనని గుణము, ఈ విధంగా ఒక స్వభావం నాకు కావాలి దేవా అని మనం మారాలి. అప్పుడు దుర్గుణములో పిల్లల వలె ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారై యుండుడి. బుద్ధిలో కొందరు పిల్లల వలె ఉంటారు, చూశారా? ఏమిటి చిన్నపిల్లల వలె నడుచుకుంటున్నావని చెప్పినట్లుగా నడుచుకుంటారు, చూశారా మీరు? అయితే పెద్దవారుగా, వివరంగా. కనుక ప్రభు ఆ జ్ఞానమును ఇవ్వాలి, ఆ బుద్ధిని ఇవ్వాలి. కనుక దాన్ని అడగాలి, దేవా బుద్ధి నాకు ఇవ్వండి, జ్ఞానమును నాకు ఇవ్వండి. నేను దేనిని చేసినను మంచి బుద్ధితో యోచించి నిదానముగా చెయ్యాలి అని అడగాలి. దానికి పిల్లల వలె బుద్ధిహీనులుగా నడుచుకొనకూడదు, సరేనా? ఇప్పుడు దేవునితో చెప్పండి, దేవా నేను దుర్గుణములో పిల్లల వలె నేను ఉండాలి. మంచి వైరాగ్యము, పాపము, వీటన్నిటికీ స్థలము ఇవ్వకూడదు. నా హృదయమును చిన్న బిడ్డ హృదయము వలె మార్చండి. బుద్ధిలో నేను పెద్దవారి వలె ఉండాలి. మంచి బుద్ధినివ్వండి, జ్ఞానమును ఇవ్వండి, తెలివిని ఇవ్వండి. దాని కొరకు ప్రార్థిస్తున్నాను, యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.